రెస్ట్ జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడు చూస్తున్నాడు. ఏమైనా బాధ ఉంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో క్యాన్సర్ జర్నీ హ్యాస్ చాలా నేర్పించింది. అంటే టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మమ్మల్ని సెల్ఫ్ నమ్మకం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ విమెన్. ఏమైనా జబ్బు వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ అయ్యో నేను ఇంకా ఈ జబ్బు వచ్చేసింది, అన్ని ఆపియాలి, ఏమి చేయలేను. ఫ్యామిలీస్ కూడా అయ్యో వద్దు, ఇంకా ఇక్కడ నుంచి డ్రీమ్స్, డిటర్మినేషన్స్, గోల్స్ అంతా మర్చిపోవాలి అని చెప్పేస్తారు. కానీ ఐ డెంట్ డూ దాట్. ఐ డెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ డ్రీమింగ్. ఆ డ్రీమ్ ని సాధించడానికి నేను రోజు ఫైట్ చేశాను 9 months కీమో జర్నీలో. అండ్ టుడే గాడ్ హెల్ప్ మీ. దేవుడు హెల్ప్ చేశాడు. చాలా మంది లేడీస్ కి ఫిట్ విత్ ఫ్యాబ్ అని ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ వాట్ బ్రాట్ మీ హియర్. అండ్ దిస్ ఇస్ వేర్ ఫిట్ విత్ ఫ్యాబ్స్ టుడే స్టాండ్స్. సో ఎస్, ఐ థింక్ క్యాన్సర్ నాకు చాలా నేర్పించింది. విల్ పవర్, డిటర్మినేషన్, సెల్ఫ్ లవ్ అండ్ టు నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. ఎంతైనా బాధలు వచ్చినా కానీ డోంట్ ఎవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. వావ్, ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు ఫర్జానా మీరు. నెవర్ ఎవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నారు. మనకి క్యాన్సర్ వింటేనే అందరికి భయం, కానీ ఇక్కడ మనం క్యాన్సర్ సర్వైవర్ నుంచి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్నెస్ ట్రైనర్. అదే ఆ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్. సో మీరు క్యాన్సర్ అని ఎలా బీట్ చేయొచ్చు మీ డిటర్మినేషన్ తో, మీ విల్ పవర్ తో, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడే మన దగ్గర ఫర్జానా బేగం అని ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు ఆ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫిట్నెస్ ఉమెన్ కి ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఎందుకు రోజు ఫర్ దర్ ఎవ్రీడే లైఫ్ ఎందుకు ఉండాలి ఫిట్నెస్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్, ఆ ఇంపార్టెన్స్ ఏంటని ఇప్పుడు మనకి ఫర్జానా చెప్తారు. ఫిట్నెస్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే పొద్దున్న నుంచి రాత్రి 24 గంటలు, 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఒకే ఒక పని చేస్తారు. దట్ ఈస్ పిల్లల్ని చూడడం, ఇంట్లో ఉన్న అందరు మెంబర్స్ని టేక్ కేర్ చేయడం, వాళ్ళు తినడం ఏంటి, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అంతా వాళ్ళ ఇంట్లో ఉండేదే చూశారు. కానీ వాళ్ళ కోసం ఎప్పుడైనా వాళ్ళు కూర్చొని సమంగా ఒక కప్ టీ కూడా తాగరు. అంటే పరిగెట్టి ఇల్లు పని కూడా చేస్తారు. అండ్ దెన్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడం, లంచ్ తినడం ఎప్పుడు చేయరు. సో ఐ థింక్ హియర్ చాలా విమెన్ ఒక 45-50 తర్వాత చాలా జబ్బులు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్. కానీ ఎవరికి చెప్పలేకుండా అలాగే వాళ్ళు మందులు తీసుకొని జస్ట్ లివ్ టు జస్ట్ సర్వైవ్. ఎందుకంటే ఫ్యామిలీకి ఏమైనా బాధ రాకూడదు, ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమ్స్ రాకూడదు, పిల్లలకి ఏమైనా డిలే అవ్వకూడదు, దేనిలైనా స్కూల్ టైంకి వెళ్ళాలి, కాలేజ్ టైంకి వెళ్ళాలి, హస్బెండ్స్ ఆఫీస్ టైంకి వెళ్ళాలి, అత్త మావయ్య అందరికీ టైం లంచ్ డిన్నర్స్ ప్రొవైడ్ చేయాలి. అక్కడే ఫిట్నెస్ ఒక ఆడదాయికి ఇమోషనల్ అండ్ మెంటల్ వెల్నెస్ క్రియేట్ చేస్తుంది. ఒక 45 minutes మీరు జిమ్ కానీ మీరు నచ్చిన మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, ఏవైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఆ 45 minutes కూడా మీకు చాలా ఆనందం ఇస్తుంది. మళ్ళీ అది చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చాలా హాయిగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆ 45 minutes 1 hour మీకోసం స్పెండ్ చేశారు. అది మా లేడీస్కి ఇమోషనలీ అండ్ ఫిజికలీ అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ చేస్తారు. అదే ఐ థింక్ వీ యాజ్ విమెన్ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. అంటే బయటకు వచ్చి ఇంట్లో 2-3 లేడీస్ ఉంటే ఒకరికొకరికి చెప్పాలి. అంటే కూర్చొని ఒక కప్ టీ తాగు, లేకపోతే నీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళు, లంచ్కి వెళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ విమెన్ నీడ్. అ వాయిస్, సంబడి టు టెల్ us that it's okay, రేపు కూడా చేయొచ్చు, డిలే అవుతే పర్లేదు, ఇట్స్ ఓకే. ఐ థింక్ వీ విమెన్ వాంట్ టు హియర్ ఇట్స్ ఓకే. అదే ఆ క్యాన్సర్ తర్వాత నేను ఇప్పుడు ఓన్లీ ఫిట్నెస్ కాకుండా ఇంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కౌన్సిల్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్, ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి అయ్యో పాపం అంటే ఆ పాపం చెప్పకూడదు. నో ప్రాబ్లం, యూ విల్ విన్ దిస్, యూ విల్ definitely battle this out and you will come out as a survivor and as a winner. అది చెప్పడానికి మేము చాలా మంది బయట రావాలి. కానీ అది చెప్పకుండా మీరు ఇంకా భయపెట్టేస్తున్నారు క్యాన్సర్ పేషెంట్స్ ని. ఐ థింక్ వీ నీడ్ టు స్టాప్ డూయింగ్ దట్ and we need to tell them that you are a fighter, you are you're a warrior and you will definitely battle this cancer. So I think we women want to hear that instead of hearing ayyo papam or it's forget about your dreams, forget about your goals.